హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ పులిహోర ఎలా చేయాలో అయితే చూద్దామండి. చూడడానికి సింపుల్గా ఉన్న చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా అందులో కావాల్సింది ఒక 4-5 ఎండుమిర్చి అండి, తాలింపు దినుసులు, వేరుశెనగ గుళ్ళు, ఇంకా కరివేపాకు అయితే మస్ట్గా ఉండాలండి, నిమ్మకాయలు మన పులుపుకు తగ్గట్టు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలండి ముందు, ఎందుకంటే అవి లేటుగా వేగుతాయి కాబట్టి. తర్వాత అవి కొంచెం కలర్ రాగానే తాలింపు దినుసులు అయితే వేసేసుకోవాలండి. రెండింటిని అయితే వేయించుకోవాలి కలిపి. ఇందులోనే ఇంకా మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసేసుకుందామండి. చూసారు కదా, 4-5 అయితే ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి అయితే వేసుకుంటున్నానండి నేనైతే. కావాలన్నా అలాగైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కరివేపాకు అండి, కరివేపాకే ఫుల్ టేస్ట్ ఉంటుందండి పులిహోరకి. ఇలా అయితే అయిందండి. ఇందులోనే పసుపు కూడా వేసేసుకున్నానండి. చూసారు కదా ఎలా ఉంది. ఇప్పుడు తగినంత అంటే మన పులుపుకి సరిపడా నిమ్మకాయ అయితే పిండుకోవాలండి. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక్క నిమ్మకాయ సరిపోయిందండి. వేడి వేడి రైస్ అండి, వేడి వేడి రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అండి, తగినంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలండి. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.